గుర్తించాలి తెలంగాణ ఉద్యోగ గుర్తించాలి రాష్ట్ర ఉద్యోగాలుగా గుర్తించాలి రాష్ట్ర ఉద్యోగాలుగా రాష్ట్ర ఉద్యోగాలుగా కనీస వేతనం 10,000 రూపాయలు కనీస వేతనం 10,000 రూపాయలు నిర్మించాలి అంగన్వాడీ సెంటర్లకి పక్కా భవనాల్ని 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 వర్ధిల్లాలి అంగన్వాడీ వర్కర్ల ఐక్యత వర్ధిల్లాలి అంగన్వాడీ వర్కర్ల ఐక్యత వర్ధిల్లాలి అంగన్వాడీ వర్కర్ల ఐక్యత జిందాబాద్ 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 ఎలపర్చిన ఆధ్వర్యంలో శ్యామల ఆగు 17వ తారీఖు నుండి రాష్ట్ర వ్యాప్త సమ్మె జరుగుతున్నది. గత 3వ తారీఖు నుండి సిఐటి ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్ ప్రతిరోజు అంగన్వాడీ వర్కర్స్ టీచర్స్ కలిపి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరుపుతున్నాము. అలాగే ఈ రోజు 17వ తారీఖు నుంచి మొత్తం సెంటర్లు బంద్ పెట్టేసి టీచర్స్ తయారు చేసి రాష్ట్ర వ్యాప్త సమ్మె ఈ రోజు 17వ తారీఖు నుంచి 22వ తారీఖు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్త సమ్మె జరుపుతున్నాము. కనీస వేతనం 10,000 రూపాయలు ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, ఉద్యోగ భద్రత కావాలి, పక్కా భవనాలు నిర్మించాలి, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్ సంబంధం లేదు. ఈ సంవత్సరం గవర్నమెంట్ తక్షణం ఈ మినిమం జీతం అందరికంటే, ఎందుకంటే ప్రభుత్వంలో చాలా ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థలో మీరు ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తున్నారు. మీరు అందరూ నాకు తెలుసు ఎవరు చేయనటువంటి ఎలక్షన్ డ్యూటీ కూడా మీరందరూ బిఎల్ఓలుగా మీరందరూ చేస్తున్నారు. పెంచాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఖచ్చితంగా ఎవరి డిమాండ్ల కోసం వాళ్ళు పోరాటాలు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఖచ్చితంగా ఈ న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించమని చెప్పి మా ఆఫీస్ ముందు మీరు ఆందోళన చేస్తున్నారు కాబట్టి మీరు రిప్రజెంటేషన్ ఇచ్చినట్టయితే దాన్ని ఖచ్చితంగా నేను కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేస్తాను.